బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఎరికే కదా కారు గుర్తుతోని గెలిచిండు. చేయి పార్టీలో చెరికాయిండు. అసలు సారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఎంత మర్యాద ఉండేది. కేసీఆర్ సార్ అయితే లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుంటా ఇజ్జత్ ఇచ్చిండు. కానీ సార్ ఏం చేసిండు, పదవి కోసం పార్టీ మారిండు. ఇప్పుడు పరువే ఓడగొట్టుకున్నాడు, చేయి పార్టీలకు పోయి ఇజ్జత్ తీసుకున్నాడు. అగో సారు వారి హాలత్ ఎట్లయిందో చూడుర్రి. అయితే సిద్ధాపూర్ రిజర్వేర్ పనులకు పైసలు మంజూరు చేస్తలేరని సొంత ప్రభుత్వం మీదనే పోసారం సారు నారాజు అయిపోయిండోల్లా. నారాజు కూడా కాదు, సార్ బాధ అనుకోవాలి. ఇనురి మీరే. అగో ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా, మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమ్మల ఎమ్మెల్యే కాలేదు. ఇవల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. ఇన్నారా? అర్థమైంది కదా. సీనియర్ ఎమ్మెల్యేను నేను, నాకు కూడా ఇజ్జత్ ఇయ్యకుంటే ఎట్లా? అరే ఈ ప్రభుత్వంలా మంత్రుల ఫోన్లు కూడా ఎత్తకపోవడేంది, ఎమ్మెల్యేల ఫోన్ చేసినా లావట్టకుంటే ఏందన్నట్టు. ఇక ఎందుకీ పాలన, ఏమిటికి పనితనమని పాపం సారు తనలాడుతుండు. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చా విరక్తితో నిర్ణయం తీసుకునేది. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా, పార్టీ మారింది కదా. బతుకున్నాడు నీకు ఎదుగురా, నిన్ను ఇవన్నీ నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా. ఏం పడంటే వాడు సారీ రూపాయి లేదు, మా బిల్లు వస్తుంది, ఏం చేయాల్సి ఏమనుకుని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. అగో ఈ వయసులా కాలు మొక్కల్లా అని నారాజు అయితుండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూసున్న కాడికి జీవోలు ఇచ్చేటి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్కటికి 20 సార్లు చెప్పినా ఎవ్వరు దేకుడే లేదు, మోసమే పాయే అని ఇగో గిట్ల కోపానికి వస్తుండు. ఇక సార్కు తగ్గట్టు కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారేమో పోషరం సార్ అడిగినట్టు ఇక నిధులు ఇచ్చేటట్టు లేదు పరిస్థితి, అర్థం చేసుకోవాలి అని సార్ను కళ్యామాకు లెక్క తీసేసినట్టు మాట్లాడినట్టు చేసిండు. నిజంగా కలుక్కుమంటుంది కదా పోచారం సార్ అవస్థ చూస్తుంటే. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎట్లుండేటోడు సారు, ఇప్పుడు కాళ్ళు మొక్కే కాడికి వచ్చే సార్ ఒక్కడే కాదు, చెయ్యి పట్టిలో ఉన్న అందరి హలతు ఇట్లనే ఉన్నదట. ఎందుకన్నా ఈ పార్టీలకు పోతిమి ఎటు కాకుండా ఇతిమని నెత్తి పట్టుకుంటురటనోళ్ళ.